హాయ్ అండి. నమస్తే. నేను మీ నిరిష. వెల్కమ్ ద నిరిష భోజన ఛానల్. ఈరోజు బంగారు పాప చేప తెచ్చారండి. చేపల కూర అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అందులో చేప తలకాయ గొప్ప ఇష్టము. ఇంకా కేజీ చేప అయితే తీసుకున్నాను. అందులో పావు కేజీ అయితే శన అయితే వచ్చేసింది. అదేనండి చేప గుడ్లు అయితే వచ్చాయి. 3 పావులు అయితే చేప అయితే దిగిందనమాట. ముక్కలు అయితే తెచ్చి నీట్గా పసుపు ఉప్పు వేసి నీట్గా శుభ్రం చేసుకున్నాను, నీచు వాసన పోయినంత వరకు. ఇంకా తర్వాత ఒక కళాయిలో చేప ముక్కలన్నీ వేసుకొని పసుపు, ఉప్పు, కారం, ఫిష్ మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే సన్నగా తరిగైతే వేసుకోండి, కరివేపాకు వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి టమాటీ అయితే మెత్తగా అయితే గ్రేవీ చేసుకుని వేసుకున్నాను. మొత్తం అయితే ముక్కకు పట్టే విధంగా కలుపుకొని ఇంకా చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఆ చింతపండు కూడా వేసుకొని ముక్కకు పట్టే విధంగా కలుపుకున్నాను అనమాట. చేప గుడ్లు చూసారు ఎంత బాగున్నాయో. ఇంకా ఒక 10 నిమిషాలు దించేస్తాం అన్నప్పటికీ చేప గుడ్లు అయితే చేప ముక్కలు సైడ్ చేసుకొని ఇంకైతే చేప గుడ్లు అయితే వేసుకున్నాను. చేప గుడ్లు వేసుకున్న తర్వాత అస్సలు అయితే కలుపుకూడదు, క్లాత్తోనే కుదుపుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా చూసారా చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తింటే వేడి